ఈ రాయలసీమకు హంద్రీనీవా, గాలేరు, నగరి ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా వాటర్ ఇచ్చినటువంటి పరిస్థితి టీడీపీ. ఇది టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే కడప రాయలసీమ మళ్ళీ జగన్కి ప్లస్ అవుతుందా, ఎట్లా అవుతుంది అంటారు? దీన్ని ఎలా తీసుకోవాలి? అంటే అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఫలితాలు అయితే ఇస్తాయండి ఎవరు చేసినా. ఓకే, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళకేమీ స్వార్థం ఉండదండి. వాళ్ళకి ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏంటంటే మన డబ్బు మనకు వచ్చిందా, మన కాంట్రాక్ట్ డబ్బులు మనకు వచ్చినా, లేకపోతే ఈ కమిషన్లు వచ్చినా వీడు చూసుకుంటారు. కానీ ప్రజలు ఒక మంచి అరే బ్రహ్మాండంగా 3 పంటలు పండుతున్నాయి, వాళ్ళకి ఉన్న కృతజ్ఞత మిగతా వాళ్ళకు ఉండదండి. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు మనుషులు. అరే ఈ టైంలో ఇది జరిగింది. నెహ్రూ వెలిగించిన దీపం అంటారు నాగార్జున సార్ ప్రాజెక్ట్ని. ఎందుకంటున్నారు? ఎక్కడి నెహ్రూ, ఎక్కడి కాబట్టి ఏంటంటే ప్రజల్లో ఆ కృతజ్ఞత ఉంటుంది ఒక మంచి పని చేసి. ఈ గాలేరు, నగరి అండి నేను చెబుతున్నాను, ఈ ఎన్టీ రామారావు గారు పాపులర్ చేశాడు ఈ పదాలు. హంద్రి, నీవా, గాలేరు, నగరి అంటే నేను ముందు చాలామంది ఏమన్నా సినిమా కొత్త సినిమా పేర్లు ఏమనుకుండేవాళ్ళు, కార్టూన్లు వచ్చినాయండి. అంటే ఆయన అలా చెప్పుకుంటూ పోయి వాటిని పాపులర్ చేశాడన్నమాట. ఆ రాయలసీమ అందరూ ఆయనకి ఆ ఏరియాలో వాటిలో మంచి హిందూపురంలో కూడా కంటెస్ట్ చేశాడు కదా. అది ఇప్పటి వరకు అవే ఇంకా ఆలేరుకు, గాలేరుకు ఇంకా నీళ్ళు ఇస్తున్నాం అనే పరిస్థితిలో ఉన్నాం. అంటే ఈ నీడ తర్వాత కూడా పాపం ఇచ్చారు, సంతోషం అని చెప్పి అనుకోవాలి. అయితే ఇవే గట్టెక్కిస్తాయంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇంతకంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక మాట చెప్తాను, ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారి సంగతి చేసి నేను కూడా ఫీల్ అయినా, ఇది ఎక్కడ కర్మరావు, ఇక్కడ జూబ్లీహిల్స్ అవన్నీ ఒకప్పుడు అంత రాళ్ళు రప్పలు ఏముండే కదండి. అద్భుతమైనటువంటి రోడ్లు, వ్యవహారాలు ఇవన్నీ తర్వాత వచ్చి హైటెక్ సిటీ అవన్నీ వచ్చినాయి కదా. మంచి రోడ్లు ఇస్తాడు ఆయన హయాంలోనే వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. అసలు నేను అప్పుడప్పుడు అంటుండేవాడిని, ఎవడన్నా హెలికాప్టర్లో సడన్గా తీసుకొచ్చి అక్కడ దిగితే మేము సింగపూర్లో ఉన్నాం అనే అభిప్రాయం కలుగుతుందండి, అంత బాగా చేశారని కూడా ఆయనతో అనేవాడిని. కానీ ఏమైంది, అక్కడ జూబ్లీహిల్స్లో టీడీపీ కార్పొరేటర్ కూడా గెలవలేదు. అప్పుడు ఆయన స్వయంగా అన్నమాట, నేను కూడా ఇంత అభివృద్ధి చేస్తే ఎవడు గుర్తుపెట్టుకోలేదని. కాబట్టి అభివృద్ధి అనేది నేను ఓట్ల కోసం చేయకండి, చెయ్యండి. కొంతమందిని గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది గుర్తుపెట్టుకోకపోయినా ఆసారికి మిమ్మల్ని పక్కన పెట్టినా, అయ్యో అంత అభివృద్ధి చేసినామని మనం అనవసరంగా పక్కన పెట్టాం, ఈసారైనా గుర్తుపెట్టుకుందాం అనుకుంటారు. అంతేగాని అభివృద్ధి చేశాం కనుక ఓట్లు వేయండి అంటే అది మళ్ళీ ఫిట్ ప్రోకో, నేను మీకు ఇచ్చేసాను నాకు ఓటు వేయండి అన్నట్టు. అట్లా కాదు, అభివృద్ధి చేయడం అనేది మీ బాధ్యత. పైగా మీకు అది చేయటం, అభివృద్ధి ఎలా చేయాలో చేసి చూపెట్టారు గతంలో, మంచిగా చేయండి, నేను కాదంటారా, దాని గురించి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ దాన్నే పదే పదే చెప్పి నేను చేసా కనుక ఓట్లు అంటాం కాదు. వాళ్ళు గుర్తుంటే మీ మంచితనాన్ని గుర్తిస్తే వాళ్ళు వేస్తారు. కానీ అభివృద్ధి ఒకటే గెలిపిస్తుందని గెలిపించట్లేదు కదా, చాలా సందర్భాల్లో చూసాం. కాబట్టి అందుకనే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు రాజకీయ పార్టీలో వాళ్ళు ఏమి ఇవన్నీ మనం ఏదో కూర్చొని మాట్లాడే వాళ్ళకి ఇంతకంటే వాళ్ళు 10 ఆకులు ఎక్కువ చదివినారు. అందుకే సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం, ఈ సంక్షేమంలో అన్నీ వస్తాయండి. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈ ఏంటి ల్యాప్టాప్లు, ఇంకేవో ఉన్నాయి, ఆడపిల్లలు అయితే సైకిళ్ళు, ఇప్పుడు ఏమో రకరకాలు కంప్యూటర్లు, వెట్ గ్రైండర్లు, తమిళనాడులో చూసాం కదా ఫ్యాన్లు, టీవీలు, కలర్ టీవీలు. అసలు ఇప్పుడు ఈ కార్యక్రమం ఇది నడుస్తుంది. ఇవన్నీ మరి నిజంగా అవసరమా అంటే కావట్లేదు. ఎందుకంటే అభివృద్ధి ఎంత చేసినా జనం పెద్ద పడుచుకోవట్లేదేమో. అందువల్ల ఇది తేలిక, స్వభావాన్ని పిలిచి వాడు ఇచ్చేయటం కదా చేతిలో పెట్టి, ఇది ప్రత్యక్షంగా కనబడుతుంది. కాబట్టి అందరూ కూడా దాన్నే, అదే ఒక్కటే నాకు భయం. ఈ సంక్షేమాన్ని నేనేమి తప్పుపట్టను, సంక్షేమం చేయండి, బడుగు బలహీన వర్గాలకి మీరు ఏదైనా సహాయం చేయండి. ఫీజు రీఎంబర్స్మెంట్లు, వ్యవహారం చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఇళ్ళు ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన పిల్లలకి మంచి చక్కటి చదువు చేయించండి, ఇవన్నీ. కానీ ఈ రకంగా అంటే టెలిఫోన్లు ఇస్తాం, సెల్ ఫోన్లు ఇస్తాం, ఈ పద్ధతి పోతే ఇది ఎక్కడికో పోతుందండి. దానికి ఒక అంతు పంతు ఉండదు. ఫలితాలు కూడా ఇప్పుడు ఒకరిని బట్టి ఒకళ్ళు పోటీలు బట్టి ఇస్తున్నారు అనుకోండి, చివరికి ఎవరి సొమ్ము ఇవన్నీ అదే. మరి ఎవరి దగ్గర జేబులో ఉంది. నేను అందుకే మొట్టమొదటి చదువుతుంటా, మీరు ఆకాశమే హద్దుగా హామీలు ఇవ్వండి, నేను అభ్యంతరం పెట్టను. కానీ ఒక్క సంవత్సరం అయినా గవర్నమెంట్ డబ్బు పెట్టకుండా, మీ పార్టీలు ఏం బీద పార్టీలు కాదు, అందరూ బ్రహ్మాండంగా కలకలలాడుతున్న పార్టీలే కదా, కాసుల పార్టీలు కదా. ఒక్కొక్క అభ్యర్థి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కదా. ఈ పార్టీ ఫండ్ నుంచి ఒక ఏడాది ఇవన్నీ చేయండి. ప్రజలకు మీరు ఏ హామీలు ఇచ్చారో మిగతా 4 ఏళ్ళు మిమ్మల్ని జనం నమ్ముతారు, అప్పుడు ప్రభుత్వ సొమ్ముతో చేయండి.
ఒక ఏడాదన్నా ఒక ప్రొబేషన్ లాగా అనమాట. లేకపోతే ఏముంది ఇక నన్ను ఖర్చులో కూర్చోబెట్టి నేను ఏదైనా చేస్తానండి, ఎవరి డబ్బది? అవును. అది ఇలాంటివన్నీ కొన్ని సంస్కరణలు వస్తాయన్న ఆశ. కానీ చెబుతుంటాం కానీ ఎవరు వింటారండి, వినేవాళ్ళు ఎవరు ఉంటారు? గోదావరి జిల్లాల్లో లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి, ఈసారి ఏమన్నా చేంజ్ అవుతుందంటారా అక్కడ పరిస్థితి? గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో లాస్ట్ టైము పవన్ గారి ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదు కదా లాస్ట్ టైము. మరి ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందనేది మరి పవన్ గారు చేసే ప్రచార ఉద్ధృతిని బట్టి కూడా ఉంటుంది. పైగా నేను విన్న దాని ప్రకారం ఆయన ఒక కాన్ఫరెన్స్లో కంటెస్ట్ కూడా చేస్తున్నారు, భీమవరంలో చేస్తున్నారంట. మరి దాని ప్రభావం అటు ఇటు ఉంటుంది కదా. కాబట్టి వెనకట్టంత కేక్ వాక్ కాదు. నేను ఇంకా చెప్పా కదా, వైసీపీ 5 లక్షల తేడాతో ఓడింది కనుక ఒక అడిగే తేడా ఆగిపోయినా ఇవాళ అదే అడుగులుగానే ఉన్నారని నేను కూడా అన్నాను. ఎందుకంటే 2014, 2019 చాలా తేడా వస్తాయి. ఈ అభిమానులు, ఫ్యాన్లు మారిపోయేవాళ్ళు, అభ్యర్థులు మారుతుంటారు, వాళ్ళని బట్టి వీడు మారుతుంటారు, రకరకాల ఫ్యాక్టర్లు పనిచేస్తాయి కదా. కాబట్టి ప్రతి పార్టీ కూడా మేము కిందనే ఉన్నామని చెప్పి ఆ లెవెల్లో ఉన్నామని చెప్పి ప్రయత్నం చేయకూడదు. అట్టడుగు నుండి పైకి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు అది పెట్టుకోవాలి. మీకు మంచిగా పాఠాలు బాగా వచ్చినా మీరు మళ్ళీ చదవడం దగ్గర మాత్రం అసలు చేయకూడదు. మొదటి నుంచి చదవాలి. ఫస్ట్ పేజ్ నుంచి చదివి పాఠం అంతా చదివి పరీక్షకు పోతేనే మీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది. అట్నే వీళ్ళు కూడా అంతే. అప్పుడు లాస్ట్ 14 వచ్చినాయి, లాస్ట్ 20 వచ్చినాయి అంటే కుదరదు. మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే ఈ ఎలక్షన్లో. ప్రజల మనసు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేడు కదా. కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ మళ్ళీ కూడా. ఓకే, ఉత్తరాంధ్ర పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంటారు సార్? మళ్ళీ పోతే నేను కూడా పునరుక్తి దోషం అవుతుందేమో చూస్తున్నాను. అంటే చెప్పింది చెప్పినట్టు ఉత్తరాంధ్ర అదే ఏదైనా ఇదే కదా. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా మళ్ళీ పవన్ గారి ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుంది. అందుకోసం అడిగాను. కాబట్టి ఈసారి గతంలాగానే అలా ఉంది కాబట్టి ఇలానే అని అనడానికి లేదండి. ఈసారి చాలా మార్పులు ఉంటాయి. ఆ మార్పులు ఎటు అనేది ఆ పార్టీలో వాళ్ళు అనుసరించే వ్యూహ ప్రతివ్యూహాలను బట్టి ఉంటుంది. ఓకే, అంతే. నేను ఎక్కడైనా సరే, అది ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో సినారయ్య గారు పాట పాడినట్టు ఏదైనా కావచ్చు, మొత్తానికి రాజకీయ పార్టీలు జనాన్ని ఏ మేరకు నమ్మించగలదు అని ప్రజల దగ్గర ఉన్నటువంటి థర్మామీటర్ అన్నిటికంటే చాలా పవర్ఫుల్ అండి. వాళ్ళు పర్ఫెక్ట్గా పెడతారు. ఆ థర్మామీటర్లో ఎంత వచ్చిన టెంపరేచర్, ఏ పార్టీ ఎంత అనేది వాళ్ళు కరెక్ట్గా తూకం వేస్తారు. బంగారాన్ని కనుక తూకం వేస్తారు చూస్తారా, చిన్న చిన్న వేసి లాస్ట్ చిన్నదాని వరకు గ్రాములో 100 వంతు కూడా తేడా కనిపిస్తారు. అలాంటి త్రాసులు, బంగారపు కొట్టలో వాడే త్రాసులు లాంటి వాళ్ళు ఓటర్లు. వాటికి అసలు జాగ్రత్తగా ఉండండి పార్టీలు. ఊరికే లాస్ట్ టైం ఇట్లా నాకు లాస్ట్ టైం కెమిస్ట్రీలో 78 వచ్చినాయంటే ఇవాళ 79 రావాలని ఏం లేదు. ఏపీలో బీజేపీ మోదీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు? ఏపీలో మోదీ మీద బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది ఎవరికి ప్లస్ అవుతుంది? అది ఖచ్చితంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రచారంలో ఆయన ఏం మామూలు ప్రచారం చేయట్లేదు కదా. ఆయన దాంట్లో సిద్ధాస్తుడు. కాబట్టి ఖచ్చితంగా ఆ బీజేపీ వ్యతిరేకత అంతా కూడా టీడీపీకి అనుకూలతగానే పూస్తుంది. అది అవకాశం ఉంది. ఓకే, బీజేపీకి సర్జికల్ స్ట్రైక్ ఎంతవరకు కలిసి వస్తుందంటారు? మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందా? ఎక్కడ? సెంటర్లో అండి. ఇది మళ్ళీ అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఈ ప్రతిపక్షాల మధ్య ఐక్యత అనేది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఎక్కడో ఒక చోట అయింది కాబట్టి అదే ఇంకో చోట అవుతుంది అని చెప్పుకొని ఇంకా చెప్పినట్టే ఉంటుంది. కాబట్టి గతంలో అయినాయి. గతంలో ఇప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనతా ప్రయోగం ఒకటి జరిగింది కదా. అప్పుడు అందరూ కలిశారు, చేశారు. అప్పుడు ఒక పద్ధతి వేరుగా ఉండేది. అప్పుడు జెండాలు అన్ని పక్కన పెట్టి ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఏ పార్టీకి ఆ పార్టీ. ఏ పార్టీలో ప్రతి పార్టీలో కూడా ఒక ప్రధానమంత్రి అభ్యర్థి ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఒకటి సూత్రం చెబుతానండి, అన్నిటికీ పనికొచ్చేది. అది ఇక్కడ కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో ఎక్కడ. మన బలహీనత ప్రత్యర్థికి బలం అండి. అది ఒకటే, దాని మీదనే నడుస్తాయి రాజకీయాలని. ఇవాళ కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, చాలా బలమైన ప్రభుత్వం, ఆహాహోహో అనుకుంటాం. దాని మీద కనుక ఏదైనా బలహీనతలు బయటపడితే అది ప్రత్యర్థులు పెద్ద కష్టపడకుండా వీళ్ళు బలపడిపోతారు. 2014లో మోడీ గారి గెలుపు కారణాలలో అదొకటి కారణం. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అనేక రకాల స్కాములు, వ్యవహారాలు, నీలాపనిందలు. పాప పెద్ద మనిషి మన్మోహన్ సింగ్ గారిని కూడా భ్రష్టు పట్టించేంత లెవెల్కి వెళ్ళిపోయినాయి. అదంతా ప్రజల్లో ఉండబట్టి ఆయన పెద్ద హామీలు లేకుండా గెలవగలిగాడు.
అది మోడీ గారి గొప్పతనం కంటే కూడా ఆ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత అంత గొప్ప మెజార్టీ ఇవ్వగలిగింది. కాబట్టి ఇవాళ ఉన్న ప్రభుత్వాలు ఎక్కడైనా కావచ్చు, వాళ్ళు చేస్తున్న తప్పులే వాళ్ళ మెడలకు ఉరితాళ్ళు అవుతాయి, ఎక్కడైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే. కాబట్టి అదొక్కటే పెట్టుకోండి. మనం బలం కాదు, అవతలవాడి బలహీనతే మనం బలంగా పరిణమిస్తోంది అనే ఒక నీతి వాక్యాన్ని కాస్త గుర్తుపెట్టుకోవడం మంచిది. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.